హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నిన్న బీటీఎస్సీ ట్రేడ్ చేసిన ఆల్మోస్ట్ 3:28 పిఎంకి ఒక కాల్ హోల్డ్ చేసుకున్నా, నార్మల్ ట్రేడ్. ఇప్పుడు మార్నింగ్, ఇప్పుడు టైం చూడండి, 9:17 అవుతుంది. 9:17 అవుతుంది టైం. ఏదొస్తున్నా నేను. సో 9:17 ఓపెన్ కాగానే ఇది 12,000 13,000కి చూపించింది. నేను ఎగ్జిట్ కొట్టేసిన 25,000. ఇగో ఈ మూమెంట్ని క్యాప్చర్ చేసిన. సో ఆల్మోస్ట్ ఎడ్జ్లో, లైక్ 57.87కి ఎగ్జిట్ కొట్టేసిన. 57.87 ఆల్మోస్ట్ ఇగో టాప్లో. సో మీకు చూపిస్తే ఇగో మార్కెట్ కింద ఓపెన్ అయింది 23, అంటే నేను తీసుకున్నది 38.80కి. 38.80 ఇక్కడ తీసుకున్నా చూడండి, కరెక్ట్ 3:30 ఆల్మోస్ట్ లాస్ట్కి మార్కెట్ 23కి ఓపెన్ అయింది. కానీ ఒక క్రేజీ పుష్ ఇచ్చింది. పుష్ చేయగానే నేను కరెక్ట్ ఎడ్జ్కి ఓపెన్ చేసుకున్నా. ఇది నార్మల్ బీటీఎస్టీ ట్రేడ్ సక్సెస్ అయిపోయింది. ఓకే, 12,000 రూపీస్ ప్రాఫిట్. ఇది ప్రతిరోజు జరగదు గైస్. నేను ఎందుకు తీసుకున్నాను అంటే, నిన్న మార్కెట్ కిందికి పడుతుంది కానీ దెర్ వాజ్ 9 ఇంకా 15 ఈఎంఐ సపోర్ట్ ఉంటాయి ఇక్కడ. సో ఐ వాజ్ క్లియర్ దట్ ఈరోజు కొంచెం బులిష్నెస్ వస్తుందని అనుకున్నాను నేను. సో దట్స్ హౌ ఐ బైడ్. ఈరోజు మొత్తం పైకి వస్తుంది అనుకున్నాను, కానీ చూద్దాం, డిపెండింగ్ ఆన్ సిట్యువేషన్స్. నేనైతే ఫస్ట్ ట్రేడ్ బీటీఎస్టీ ట్రేడ్ అయిపోయింది. ఇప్పుడు మనం నార్మల్ ట్రేడ్ వేయడానికి ట్రై చేద్దాం. ఓకే, 1 లాట్ది 3 ట్రేడ్స్ చేస్తాను అంతే, ఇంకేం చేయను. ఓకే, సో అనలైజ్ చేద్దాం. ఇది క్లోజ్ చేసేస్తా. ఓకే గైజ్, మీరు ఇట్లనే ఈజీగా చార్ట్లో ట్రేడ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది. దాని నుంచి రిజిస్టర్ అయిపోండి. ఒకవేళ అయిపోతే నాకు ఈమెయిల్ పెట్టండి. ఇదిగో గ్యాప్ అప్ ఓపెన్ అయింది, క్లియర్ కట్ 24,822లో ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే డే చార్ట్లో ఇఫ్ ఇన్ కేస్ ఈ ఏరియా బ్రేక్ అయితే కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంది గైస్. కొంచెం జాగ్రత్తగా ఈ ఏరియా. బట్ ఐ ఫీల్ మార్కెట్ బుల్లిష్ అవుతుంది, ఎందుకంటే నేను మార్నింగ్ యూఎస్ మార్కెట్ చూసిన, డౌ జోన్స్ 600 పాయింట్స్ పైన ఉంది. సో దెర్ ఈస్ అ ఛాన్సెస్ దాట్ ఇక్కడ పైకి కొట్టే ఛాన్సెస్ ఉంది. ఓకే, 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం కూల్ ఆఫ్ అవన్నీ ఆగాలి మనం. అంటే ఇప్పుడు మార్కెట్ జింగ్మని పైకి లేచింది కదా, ఇప్పుడు కొంచెం కూల్ ఆఫ్లో ప్రీమియం ప్రైజెస్ కిందికి పడిపోతాయి అనమాట. ఈరోజు ఎక్స్పైరీ కదా, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, చలో అక్కడ ఒకటి అయిపోయింది. ఇగో చలో మనం బుల్లిష్ ట్రేడే ప్లాన్ చేసుకుందాం. 850 కాల్ ఓపెన్ చేసుకుంటున్నా. ఓహో, చూడండి, ఇక్కడ ఓపెన్ అయ్యి 71 దగ్గర ఓపెన్ అయ్యి 122 దగ్గర వెళ్ళింది. ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేయాలి గైస్, ప్రీమియం చాలా కిందికి పడిపోయింది. సో కొంచెం వెయిట్ చేసి ప్లాన్ చేద్దాం. 63. ఓకే, ఛాన్సెస్ ఆర్ దట్ ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, బట్ కొంచెం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం. ఇప్పుడు గడబడిలో తీసుకుంటే వేస్ట్. నాకు కొంచెం కన్ఫర్మేషన్ రావాలి. ఇప్పుడే మార్కెట్ ఓపెన్ అయింది కదా, 9:20 అవుతుంది. కొంచెం సేపు వెయిట్ చేద్దాం. మేబీ ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి వస్తుందా రాదనుకుంటున్నాను నేను. ఇఫ్ ఇన్ కేస్ వస్తే మళ్ళీ కొంచెం కష్టం అయిపోతుంది. ఓకే, గుడ్ గుడ్. బులిష్నెస్ కనిపిస్తుంది గైస్. స్కాల్పర్ మోడ్. నాకు గెస్ట్ క్యాండిల్ దీనిపైన ఎండ్ అయితే కొంచెం కన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు నేను ఇది తీసుకుంటే చిన్న స్టాప్ లాస్ పెట్టుకోగలుగుతా. ఇక్కడ నుంచి ఇక్కడికి స్టాప్ లాస్ ఎన్ని పాయింట్ 6 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టగలుగుతా. బట్ లెట్స్ సీ. ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటున్నా గైస్. స్టాప్ లాస్ పెట్టేస్తా, చాలా చిన్న స్టాప్ లాస్ పెడతా. ఇక్కడికే స్టాప్ లాస్ పెట్టేస్తా. ఓకే, నేను ఎందుకు తీసుకున్నా కూడా చెప్పిన మీకు. సో ఇక్కడ స్టాప్ లాస్ పెడతా. ఇది నా ఫస్ట్ ట్రేడ్ గైస్. ఓకే, 75 1 లాట్ తీసుకున్నా అంతే. ఓకే, చలో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసిన. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ దీని నుంచి పైన వెళ్తుందంటే ఇది టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇక్కడ దాకా. బట్ జస్ట్ లెట్స్ సీ. ఆహా, ప్రీమియం కూల్ ఆఫ్ అయిపోయింది. ఇట్స్ ఓకే, ఫస్ట్ ట్రేడ్ మనకి పోయింది. బట్ చూడండి, 378 రూపీస్ మన ఫస్ట్ ట్రేడ్ లాస్. నేను లాస్ అట్లానే చిన్న లాసులు తీసుకుంటా, ప్రాఫిట్ మాత్రం పెద్ద ప్రాఫిట్ తీసుకుంటా. కొంచెం డికే ఎందుకు ఫాస్ట్ అవుతుంది గైస్. చూడండి ఒకసారి ఇది ఓపెన్ చేసుకుంటా. ఇండియా విక్స్ కొంచెం వీక్ ఉంది చూడండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట, ఎందుకంటే కిందికి పడితే టింగ్ అని పడిపోతుంది. సో ఓహోహోహోహో, ఇది కంటిన్యూ అయ్యి ఇది బ్రేక్అవుట్ అయితే కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంది. లెట్స్ యాడ్
3 చార్ట్స్. ఇక్కడ ఒక కాల్ పెట్టుకుందాం. మార్కెట్ అయితే పైకి రావాలి ఓవరాల్గా, బట్ లెట్స్ సీ. గైస్ 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 గైస్, ఇక్కడ ఒక మార్కెట్ ఛాన్సెస్ ఉంది కానీ ఇక్కడ ఈఎంఐ ఉంది, నేను తీసుకోలేను. వద్దులే ఇప్పుడు. యాక్చువల్లీ ఇక్కడ చూడండి క్రేజీ ఫాల్ వస్తుంది. ఇక్కడ ఒక ఎంట్రీ చేయాలనిపిస్తుంది నాకు, కానీ అక్కడ చలో ఒక చిన్న ఎంట్రీ. ఆహా, పైన తాకింది. ఇక్కడ ఎంట్రీ చేద్దామని పోయినా ఇది పైకి వెళ్ళిపోయింది. అది షిట్. సమ్వేర్ ఇక్కడ క్లిక్ చేస్తే టింగ్ అని కొట్టేసింది, ఈడికి వచ్చింది ఇది. బ్యాక్ ఫైర్ అయింది, బట్ ఇట్స్ ఓకే, నేను హోల్డ్ చేసుకుంటున్నా. సెకండ్ ట్రేడ్ ఇది గైస్. ఇక్కడ క్లిక్ చేసిన అది పైన తాకింది, బట్ చూద్దాం. ఇది ఇది ఇక్కడ ఈ ఈఎంఐ దాకా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ దాకా వస్తే మనకు చిన్న ప్రాఫిట్ ఇచ్చిపోతుంది. చూద్దాం. కమాన్. కమాన్, ఇంకొక ఫాల్ చాలు. ఇఫ్ ఇన్ కేస్ 3 ట్రేడ్స్ లాస్ అయితే ఎగ్జిట్ కొట్టేస్తా గైస్. ఎందుకంటే థర్స్డే రోజు, నేను థర్స్డే అసలు రిస్క్ తీసుకోను, నేను అసలు ట్రేడే చేయను. మీకోసం అని ట్రేడ్ చేస్తున్నా. వీడియో ఒకటి పెట్టాలని చెప్పేసి. బట్ చూద్దాం. ఇక్కడ కొనుక్కుంటే కరెక్ట్ సెట్ అవుతుండే గైస్. కొంచెం పైన ఎండ్ అయింది, ఇట్స్ ఓకే వెళ్ళండి. మనం 1 లాట్లోనే ఉన్నాం కాబట్టి కొంచెం చెల్తా. కమాన్, ఇది పడితే వీడి దాకా రావాలి. ఇగో కమాన్. మూమెంట్స్ ఫాస్ట్గా వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా ట్రేడ్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే. కమాన్, ఒక్క ఫాల్. మార్కెట్ అయితే యాక్చువల్లీ బులిష్ ఉంది, కానీ ఐ డోంట్ నో వై ఈ ఫాల్ వచ్చిందో. సో నేను ఆ ఫాల్ తోటి కంటిన్యూ చేస్తున్నాను, అంతే సింపుల్. కమాన్, కంటిన్యూ చెయ్యి. ఇది బ్యాక్ ఫైర్ అయింది అనుకోండి, ఇక్కడ దాకా మనకు ఛాన్స్ ఉంది. దానికన్నా పైకి వెళ్తే కామ్గా మార్కెట్ నుంచి ఎగ్జిట్ చేయడం బెస్ట్. ఇగో ఇది ఇక్కడ స్లోగా సపోర్ట్ తీసుకున్నట్టుంది, బట్ చూసేద్దాం. గైస్, ఐ థింక్ ఐ హ్యావ్ టు ఎగ్జిట్ దిస్ ట్రేడ్. ఇక్కడ దాకా ఛాన్స్ ఉంది, కానీ నాకు అక్కడ దాకా వెయిట్ చేస్తే ఈ ప్రీమియం పడిపోతుంది, బికాస్ థర్స్డే కాబట్టి. ఇక చూడండి, ఇది పడుతుంది కానీ ఇక్కడ ప్రీమియం చూడండి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ట్రేడ్? డికే చాలా ఎక్కువ ఉంది గైస్. ఏదైనా ఒక డైరెక్షన్ పట్టుకుంటే ఆ డైరెక్షన్ తొక్కేసి మళ్ళీ స్లోగా కూల్ ఆఫ్ అయిపోతుంది. ఆ కూల్ ఆఫ్లో మనకి లాసెస్ వస్తుంది. ఇగో ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ బై చేసుకుంటే కరెక్ట్ ఇక్కడ దాకా మంచిగా హోల్డ్ చేసుకుంటుండే, బట్ మనకు పైన బై అవ్వడం వల్ల కొంచెం జింగిడి అయిపోయింది ట్రేడ్. బట్ ఇట్స్ ఓకే లేండి, అన్నీ తప్పులు చేస్తేనే నేర్చుకుంటాం కదా. దట్స్ హౌ వి లెర్న్. ఇది ఎట్లా పడుతుంది చూడండి, ఇదంతా పెరుగుతలే కనిపిస్తుందా? క్రేజీగా పడుతుంది ఇది ఈ కాల్, కానీ పుట్టు చూడండి ఆడాడనే ఉంది. సో దట్స్ ద డిఫరెన్స్ ఆఫ్ థర్స్డే మార్కెట్ అన్నమాట. నేను బీటీఎస్సీ ట్రేడ్ ఇది క్యాప్చర్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్ చూడండి. కరెక్ట్ క్యాప్చర్ చేసిన కూల్ ఆఫ్ అయిపోయింది, టంగమని కిందికి వచ్చేసింది ప్రీమియం. గైజ్, ఐ థింక్ నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది కిందికి బ్రేక్అవుట్ అయితే చాలా గలీజ్గా పడుతుంది. సో ఐ విల్ పుట్ అ స్టాప్ లాస్ టు బీ ఆన్ ద సేఫర్ సైడ్. ఓకే, స్టాప్ లాస్లో చాలా ఇంపార్టెంట్ ఎక్స్పైరీ రోజు, ప్లస్ దీని మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి. ఓకే, చలో స్టాప్ లాస్ పెట్టేసిన గైస్. జస్ట్ ఇది ఈఎంఐ పైకి వెళ్తే నాకు కొంచెం హోప్స్ ఉంది, ఈఎంఐ పైన ఉండాలన్నమాట. కమాన్, బ్రేక్ చేయి. ఇదే వేరే రోజు అయి ఉంటే ఈ ప్రీమియం టింగ్మని లేస్తుండే, బట్ డికే ఉంది గైస్. వద్దు, ట్రేడ్ చేయడం బెటర్ టు ఇగ్నోర్ టుడే. మా ఫ్రెండ్ కానీ కూడా చెప్తా, వాడు ట్రేడ్ చేస్తున్నాడు అనుకుంటా. సైకిల్ బాయ్,
ఓకే. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. డీకే ఎక్కువ ఉంది. కొంచెం సేపు ఆగి లాస్ట్ ఒక ట్రేడ్ చేసి ఎండ్ కొట్టేస్తా మార్కెట్ని. ఓకే. शाकिर भाई ट्रेड नको करो, कई को बोल तो थीटा डी के बहुत ज़्यादा है, ठीक है। बोल तो क्या बोल तो तेरे डायरेक्शन में मार्केट नहीं गए तो भी मार्केट डिंग बोल के गिर जाता, तो बेटर नॉट टू ट्रेड, ओके। मैं बी टी एस टी एक पकड़ के रखा था ना कल कल का वो प्रॉफिट में आया। वो मैं ठप बोल के ऐसा स्टार्ट करते कि निकाल दिया उसको। हम्म। हाँ, आज का तो प्रॉफिट में ही है। हम्म। तू आज नको के नको कर, नको प्लीज नको कर। कहीं को बोल तो तू लिया तो अभी तक लॉस ही होता, कहीं को बोल तो डीके ज़्यादा है मामा। ठीक है, चलो चलो, बाय। గైస్ ఇది నా లాస్ట్ షేడ్ ఇక్కడ. పైకి వెళ్తే ఇక్కడికి వెళ్ళి వెళ్తుంది, లేకపోతే బిస్కెట్. నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేస్తా, ఈ ట్రేడ్ కాగానే డే ఎండ్ కొట్టేస్తాను. నేను ఎట్లన్నా ప్రాఫిటబుల్ ఉన్నా. సో నాకు తీటలు ఎక్కి ఇంకా ట్రేడ్ చేయడం నాకు తీట అవసరమే లేదు. జస్ట్ మీకోసం 3 ట్రేడ్ చేయడం చేస్తున్నా, ఓకే. బికాస్ 1 లాట్లోనే ఉన్నా కాబట్టి సేఫ్ సైడ్లో ఉన్నా, ఓకే. సో ఇది నా లాస్ట్ ట్రేడ్ గైస్, ఓకే. చలో. నేను ఫాస్ట్గా ఎందుకు తీసుకుంటున్నా అంటే నాకు ఆఫీస్ పనులు ఉన్నాయన్నమాట. సో ఇది అయిపోతే ఆఫీస్ పనులు చేసుకుందామని నా థాట్. ఇది ఈ క్యాండిల్ వచ్చింది కదా, ఈ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇది ఇక్కడ టచ్ అవుతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ టచ్ కాకుండా ఇక్కడ నుంచి పైకి వెళ్తే బుల్లిష్నెస్ వచ్చి మళ్ళీ ఈడి దాకా వస్తుంది, 24,840 దగ్గరకు వస్తుంది. బట్ అది కిందికి వెళ్ళి రావాలనుకుంటే ఒకసారి కిందికి వచ్చి ఈ గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి ట్రై చేస్తుంది. యూజువల్లీ గ్యాప్స్ మీరు చూడండి, ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ ఇట్లా గ్యాప్ ఉంటే ఇట్లా గ్యాప్ ఫిల్ చేయడానికి వస్తుంది ఒక్కసారి ఎట్లన్నా. సో దట్స్ హౌ మార్కెట్ ఈజ్ ఫ్రమ్ ద ప్రీవియస్ దిస్ థింగ్స్. బట్ యా, ఇక్కడ స్టాప్ లాస్ బుక్ అయితే ఇట్స్ బెటర్ టు బుక్ స్టాప్ లాస్ దేర్ గైస్, ఎందుకంటే నువ్వు ఇంకా పెట్టుకుంటే అది ఇంకా కిందికి పోతుంది అనమాట. సో ఐఎమ్ హ్యాపీ దట్ 1 లాట్లో ఉన్నా, నేను సేఫర్ సైడ్లో ఉంటాను అనమాట. ఎప్పుడు 1 లాట్తో ట్రేడ్ చేస్తే నేర్చుకొని చాలా ఈజీ అవుతుంది. థర్స్డే రోజు మాత్రం మీరు ట్రేడ్ చేయడం అవాయిడ్ చేసేయండి. నేను మన టెలిగ్రామ్లో చెప్పేస్తా, ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు ప్రీమియం ప్రైస్లో తక్కువ పైసలకు ఉందని చెప్పేసి బ్లైండ్గా కట్ అయిపోయింది, అయిపోనివ్వండి. నేను ఒకసారి పెట్టేస్తా అక్కడ. వద్దులే, ఎండ్ చేసాం. చలో గైస్, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. మార్కెట్ ఇట్లా పోతుందని చెప్పి ట్రేడ్ చేయకండి, ఎందుకంటే చూడండి ఇంత పైకి వచ్చిందా, అప్పుడు ప్రీమియం ఎట్లా పెరగాలి, కానీ ప్రీమియం ఎక్కడ ఉంది అర్థమవుతుందా మీకు? ఇగో ఈ మూమెంట్ చూడండి, క్రేజీ మూమెంట్, కానీ నీకు ఎన్ని పాయింట్స్ పెరిగింది చూడండి, జస్ట్ చూడండి. ఇగో కింది నుంచి లెక్క పెడితే ఇగో 10 పాయింట్స్ ఉంది. ఇది చూడండి ఎన్ని పాయింట్స్ పెరిగిందో, 23 పాయింట్స్ పెరిగింది. అర్థమవుతుందా మీకు? ఇట్లా లేస్తే గట్టిగా లేవాలి, కానీ ఇక్కడే ఉందంటే బెటర్ నాట్ టు ట్రేడ్. పోనివ్వండి పైకి రాకెట్ లేక, బట్ ట్రేడ్ చేయకండి, ఓకే. రిస్క్ ఉంది ఈరోజు. వీడియో షార్ట్ పెడతా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం ఓవరాల్ ప్రాఫిట్ 9,812 రూపీస్. సో మనం ఈ ట్రేడ్ బిస్కెట్ అయింది, 1 లాట్లో ఉన్నాం కాబట్టి సేఫ్. థర్స్డే రోజు మీరు కూడా ట్రేడ్ చేయకండి. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.